రైట్ బ్రేకింగ్ చూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఆగస్టు 8, 2024 నాడు విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఎన్ఎస్యుఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు కాలేజీలోకి ప్రవేశించి నిరసనలు తెలిపారు. విద్యార్థి మరణంపై కాలేజీ యాజమాన్యం స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక యూనివర్సిటీ ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేశారు. క్లాసులను బంద్ చేసి విద్యార్థులతో కలిసి గ్రౌండ్లో బైఠాయించారు. విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీ వద్దకు చేరుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు విద్యార్థి సంఘ నేతలను మందలించే ప్రయత్నం చేశారు. ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని వారు కోరారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ రాజశేఖర్, ఏదైతే మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిన్న ఒక విద్యార్థి మృతి చెందడం జరిగింది. ఈ మృతి మీద పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా మల్లారెడ్డి యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి కావచ్చు, కొన్ని వివాదాస్పదంగా అక్కడ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. ఈ మృతికి సంబంధించి సరైన విచారణ జరపకుండానే ఆ విద్యార్థిని ఆయన ఇంటికి పంపించడం జరిగింది. దీంతోనే అక్కడ విద్యార్థులందరూ కూడా ఆందోళన ఎదురడం జరిగింది. ఏబీవీపీతో పాటుగా ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలందరూ కూడా అక్కడ ఒక్కసారిగా చేసుకుని కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎవరైతే మృతి చెందిన విద్యార్థికి సంబంధించి విచారణ జరిపించాలని చెప్పేసి పదే పదే డిమాండ్ చేశారు. అయినప్పటికీ కూడా కాలేజీ యాజమాన్యం వెనకపోవడంతో కాలేజీలో వెళ్లి అక్కడున్న ఫర్నిచర్ను ధ్వంసం చేయడం జరిగింది. దాని వెంటనే పోలీసులు స్పందించి వాళ్ళు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే విద్యార్థి సంఘాలను కూడా పోలీసుల ముందు గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే అరుణ్ మృతికి గల కారణాలు ఏంటో వెంటనే విచారణ చేపట్టాలని చెప్పేసి, ఎవరైతే మృతికి కారకులైన నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. రాజశేఖర్. రైట్ అంటే ఇంతవరకు ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? యాజమాన్యం ఇంత ధర్నా చేస్తున్నారు అంటే మృతికి సంబంధించి పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి. వారేమైనా మేనేజ్మెంట్తో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? వారేమైనా స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయా? పోలీసులు అయితే ఇప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది, విచారణ చేపడుతున్నామని చెప్పారు. విషయాన్ని యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ యాజమాన్యం మాత్రం ఎక్కడ విద్యార్థి సంఘాలతో మాట్లాడినట్టయితే దాఖలాలు లేవు. పోలీసులతోనే వాళ్ళు నేరుగా కేసు బుక్ అయింది కాబట్టి పోలీసులు వారిని హ్యాండిలింగ్ చేస్తున్నారని చెప్పేసి అక్కడ వాళ్ళు చెబుతున్నారు. అయితే యాజమాన్యం స్పందించకపోవడాన్ని, అదేవిధంగా విద్యార్థి సంఘాలు చేస్తున్న డిమాండ్ పట్ల పోలీసుల వ్యవహరిస్తున్న తీరును కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. నిన్న జరిగిన విషయం, మా స్టూడెంట్ మల్లారెడ్డి అగ్రికల్చర్ సైన్సెస్ స్టూడెంట్ అరుణ్ కుమార్ అలా సడన్ డిమైజ్ వల్ల ద ఎంటైర్ యూనివర్సిటీ వి ఆల్ ఫీల్ అబ్సల్యూట్లీ షాక్డ్. చాలా బాధాకరంగా ఉంది మా అందరికి. కానీ దీంతో పాటు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, కొన్ని ఎలిగేషన్స్ అవంతా ఈ రోజు స్టూడెంట్స్ తరఫు నుంచి కొన్ని డౌట్స్ క్లియర్ చేయడం జరిగింది. బేసిక్ గా జరిగింది ఏంటంటే, అరుణ్ వాజ్ రైటింగ్ ఎగ్జామ్, సడన్ గా కొలాప్స్ అయిపోయి ఆయనకి అర్థం కాలేదు, అంటే మొత్తం ఆయన అర్థం కాలేని పరిస్థితి, అంటే అన్కాన్షియస్ గా వెళ్ళిపోయింది. He was pulseless and he was being shifted down. The ambulance came in 10 minutes about the ambulance is actually in the main campus. రావడానికి ఒక 10 minutes టైం అయింది. కానీ దాంట్లో లోపట మా డీన్ కార్ లో కాలేజ్ రావడం జరిగింది. When he came to the hospital already he was pulseless, BP was not recordable, his pupils were dilated and he was absolutely not responding. But as he is our student and as a doctor in ER emergency, we did our best to resuscitate him. Almost 1 hour work, we tried our level best. The reason is we wanted to save him, but we couldn't. It's a very unfortunate situation. And ee roju our students had little issues, and for every issue the management has an answer.